నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మూసీ పేరుతో దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుందన్నది సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరివాహిక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు మూసీలోని మురుగునీరుని శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లింది. దేశంలోనే అతిపెద్దది అయిన నాగోల్ ఎఫ్టీపీని 4,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకుండా, భూములు కూల్చకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ వరకు 85% ఎఫ్టీపీ నిర్మాణం పూర్తయింది. 15 బ్రిడ్జిలు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బంగారు పల్లెంలో పెట్టి కేసీఆర్ తెలంగాణను అప్పగించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీఆర్ఎస్ పాలనలో వికాసం, కాంగ్రెస్ పాలనలో విధ్వంసం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఒక్క ఇటుకను పేర్చుకోనోడికి కూల్చే హక్కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ స్వార్థం కోసం 16,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం 10 రెట్లు పెంచి 1.50 లక్షల కోట్ల భారీ స్కామ్ తెరతీశారని ఆరోపించారు కేటీఆర్. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తున్నది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, మరి అది కూలగొట్టే దమ్ముందా అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రజలను రోడ్డున పడేసి ఏం సాధిస్తున్నారు? సీఎం రేవంత్ మంత్రులు ఇలా అందరి ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయి. మహబూబ్ నగర్లో దివ్యాంగుల ఇల్లు కూల్చారు. ఖమ్మంలో పేదల గుడిసెలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇవన్నీ రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. మూసి పరివాహిక ప్రాంత ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్కు 16,000 కోట్లతో మూసిని సుందరీకరించడం చేతకాకపోతే మేం చేసి చూపిస్తామని సవాలు విసిరారు కేటీఆర్ రేవంత్ రెడ్డికి.